ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చేసుకుందామండి. పప్పుచారు, రసం, ఈవెన్ పప్పు చేసుకున్నా కూడా సైడ్ డిష్గా ఇది చేసుకుంటే స్పైసీ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని మనం 2 టైప్స్లో చేసుకోవచ్చండి. ఎగ్ని ఉడకపెట్టి చేసుకోవచ్చు, లేదా ఎగ్ బుజ్జి టైప్ అయినా సరే చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎగ్ని ఉడకపెట్టి చేసుకుంటున్నాను. ముందుగా ఒక 5 ఎగ్స్ని ఉడకపెట్టేసుకోవాలి. అలానే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. అలానే ఒక 10 వరకు వెల్లుల్లిని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇందులోని కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, చిన్న చెక్క, లవంగం, యాలిక వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనం గుడ్లను ఉడకపెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో వేయించేసుకోవాలి. పై లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం పౌడర్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మసాలా అంతా ఎగ్కి పట్టే వరకు బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.